అయినా, ఇంటర్మీడియట్ అయినా, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ 1 విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారు వస్తువులను దోచుకెళ్లిన దుండగులను పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా 24 గంటల్లో అరెస్టు చేశారు. ముగ్గురు దొంగలలో 2ని అరెస్టు చేసి మరొకరి కోసం గాలింపు చేస్తున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 4వ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి, అలాగే చేతికి ఉన్నటువంటి ఒక 3 గాజులు దొంగతనం చేయడం జరిగింది. ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా, ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు పారిపోయారు. తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో మనకి ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారాను, కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల ఆచూకీని కనుగొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు. అందులో గుత్తాసీన అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపురంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకొని మట్టి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే షేక్ ఫహీం అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ కోర్టులో పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్, వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి 3వ వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా చిన్న చిన్న పనులు, అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్గా పనిచేసేవాడు. ఈ ముగ్గురు కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి, ఇందులో ఈ ఫహీం అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి అటు పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్లో వెళ్ళే క్రమంలో దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకొని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా, ఇందులో ఫహీం, గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి 3 బంగారు గాజులు కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి. 3వ అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాల్సి ఉంది. గతంలో 2011-12 ప్రాంతంలోనే జీలుగుమిల్లి, అశ్వారావుపేట ఈ ప్రాంతంలో ఇలా దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. అలాగే మన బుట్టాయిగూడెంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఈ శ్రీను అనే అతని మీద. అలాగే ఫహీం అనే అతని మీద జంగారెడ్డిగూడెం, లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు, అలాగే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. అలాగే 3వ వ్యక్తి, ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి. ఒక్కదాన్నే ఉంటానండి, ఎప్పుడు మాట్లాడుతున్నాను. 2 పైకి వెళ్ళి దిగారంట. నాకు తెలియదు, కుక్కలు ఎక్కింది పైన. అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళిద్దరు కూడా పైన చూశారు, ఎవరు లేరని వచ్చి పని చేశారు కింద. గాజులు 3 గాజులు ఉండే చేతిలో, నెలలో చంద్రహారం ఉండే. నమస్కారం, సోఫా మీద కూర్చొని వచ్చి లాగి కింద పడేసి కాలేసి ఇక్కడ తొక్కేసి నోరు గట్టిగా పట్టేసి తీసేసుకున్నాడు. ఇది లాగేసాడు.